ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ందరినీ ఆహ్వానిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నూతన ఉదయాన మీరు, మీ కుటుంబాలు, మీ పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయి? మీరంతా దేవుని కృపలో, ఆయన దయలో వర్ధిల్లుతున్నారని నమ్ముతున్నాను. దేవుడు తన కృప చేత గడిచిన ఆదివారం నుండి ఆదివారం వరకు కూడా మనకు తోడుగా ఉండి మనలను, మన కుటుంబాలను ఆయన తన రెక్కల చాటున దాచి, శోధనలు సంభవించిన, ఆపదలు సంభవించినప్పటికీ కూడా విడిపించి మనలను సజీవులుగా ఉంచి మరి యొక్క ఆదివారం ఆయన స్తుతించడానికి, మరి యొక్క వారంలోనికి ప్రవేశించడానికి ఎంతగానో కృప చూపించారో ఆయన ప్రేమ కొరకు, ఆయన కృప కొరకు మనందరం కూడా కృతజ్ఞతతో మొదటిగా దేవునికి థ్యాంక్స్ చెబుదాం. ఎందుకంటే మనము బ్రతికి ఉన్నామంటే కేవలము దేవుని కృప. ఆయన కృప లేనిదే మనము లేము. అందువల్ల దేవుని సహాయముతో మీ దినమును ప్రారంభించండి. ఆయన కృపే మిమ్మల్ని నడిపిస్తుంది. మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే తప్పకుండా నాకు తెలియచేయండి. మీ ప్రతి కామెంట్ను చదివి మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ మాటలు వింటున్న మీరు కూడా మీకు అనుకూలమైతే కామెంట్స్ అని చదవండి. ఎందుకంటే అందరి కొరకు మనం ప్రార్థించేద్దాం. ప్రార్థన మాత్రమే మన జీవితంలో అద్భుతాలు చేసేది, విడుదల ఇచ్చేది. కాబట్టి తప్పక చివరి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధాత్మ దేవుని కార్యములు పొందుకోండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనము. పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రుబలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఏదియో మీకెంత మాత్రమును హాని చెయ్యదు. అద్భుతకరమైన అధికారంతో కూడిన వాక్కును దేవుడి రోజు మనకు అనుగ్రహిస్తున్నారు. శత్రు బలమంతటి మీద దేవుడు మనకు అధికారాన్ని ఇచ్చారు. ఏ చీకటి శక్తి, ఏ దురాత్మ శక్తి, ఏది కూడా ఎంత మాత్రమో నీకు హాని చేయడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడు మనలను సృష్టించుకున్నప్పుడు మనలను ఈ సృష్టి అంతటిని ఏలేవారినిగా, అధికారులుగా సృష్టించాడు. దేవుడు తన పోలిక చొప్పున తన రూపములో మనల్ని చేసుకుని ఆయన వలె మనము కూడా శక్తి కలిగి జీవించాలని, ఆయన వలె ఈ సృష్టినంతటిని ఏలాలని, సృష్టికర్త కుమార్తెలుగా, కుమారులుగా సాతాను సామ్రాజ్యాన్ని కూల్చివేయాలని, జయించడానికే దేవుడు మనల్ని పుట్టించాడు. అయితే దేవుడిచ్చిన జయమును మనం తెలుసుకోలేక, ఆయన శక్తిని మనం తెలుసుకోలేక ఈ లోకంలో ప్రతి చీకటి శక్తి యొక్క ప్రభావానికి లోనై సాతాను వేసి ప్రతి అగ్ని బాణమునకు కూడా లొంగిపోయి, ప్రతి శోధనకు కూడా లొంగిపోయి వాడిని మనం ఓడించడం కాదు కానీ వాడి అధికారం క్రింద జీవించడం జరుగుతుంది. అందుకే మన జీవితంలో ఎన్నో కన్నీళ్లు, ఎన్నో దుఃఖకరమైన పరిస్థితులు, ఎన్నో భయములు కలిగిస్తూనే ఉన్నాడు. సాతాను యొక్క ప్రధానమైన పని ఏంటంటే దేవుని స్వరూపంలో ఆయన బిడ్డలంగా పుట్టిన మనలను దేవుని శక్తి తెలుసుకొని లేకుండా చేసి నిత్యము రోగం గురించి భయపెడుతూ, ఆర్థిక బంధకాల గురించి భయపెడుతూ, కుటుంబ విషయాల గురించి భయపెడుతూ, రేపు ఎలా ఉంటుందో నీ భవిష్యత్తు అని భయపెడుతూ, నీ జీవితంలో జరుగుతుందో లేదో అని భయపెడుతూ, ఇంకా మనము దేనిని గురించి భయపడుతూ ఉంటామో దాని విషయంలోనే ప్రతిసారి రోజు భయపెడుతూ ఆ భయముతోనే ముగించాలని సాతాను కోరుకుంటూ ఉన్నాడు. అయితే దేవుడు మనల్ని గురించి కోరుకుంటున్నది ఏంటంటే మనము రాజులంగా, అధికారులంగా ఉండాలని, జయించేవారంగా ఉండాలని, పాములను తేళ్లను త్రొక్కడానికి, శత్రు బలమంతటి మీద అధికారాన్ని మనకిచ్చి ఏది మీకు ఎంత మాత్రం హాని చేయదు, భయపడకండి, వాడి శక్తి చాలా తక్కువ, నేను నా శక్తిని మీకు అనుగ్రహించాను, వాడి యొక్క తలను సిలువలో చితుక త్రొక్కాను, వాడు కేవలము తోక మాత్రమే ఆడించి మిమ్మల్ని భయపెడుతూ ఉన్నాడు, వాడి భయాలకి లొంగొద్దు, సాతానికి శక్తి లేదు అని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. ఆయన శక్తిని మనం తెలుసుకోవాలని. సాతాను ప్రతి ఒక్కరిని కూడా శోధిస్తూ ఉంటాడు.
ఎవరికి ఏ లోటు ఉంది, ఎవరు ఏ ఆకలి కలిగి ఉన్నారు, ఎవరు దేని కొరకు ఆశిస్తున్నారో తెలుసుకొని వాడక్కడికి ఎంటర్ అవుతాడు. శరీరాశలు, నేత్రాశలు, జీవపు డంబము ఏదైనా నువ్వు కలిగి ఉన్నప్పుడు నీ ఆకలిని చూచి శత్రువు వస్తాడు. నీకు ఆకలి అవుతుంది కదా, ఈ విధంగా నీ ఆకలి తీర్చుకో. నీ శరీరం కోరుకుంటుంది కదా, ఈ విధంగా నువ్వు చెయ్యి, నీ శరీరం సంతోషిస్తుంది అని ప్రతి మనిషిని కూడా శత్రువు శోధిస్తూనే ఉంటాడు. శోధించడానికి యేసుప్రభువారి దగ్గరికే వచ్చాడు సాతాను. 40 రోజులు ఉపవాసం ఉండి ఆకలితో ఉన్న ప్రభు దగ్గరకు వచ్చాడు. నీకు ఆకలి అవుతుంది కదా, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తిని నీ ఆకలి తీర్చుకొని ఎంతో మంచి సలహా ఇచ్చినట్టుగా ఇచ్చాడు. అయితే సాతాను యొక్క కుయుక్తి ప్రభువుకు తెలుసు. అందుకే దేవుని వాక్యముని ఎత్తిపట్టి సాతాను ఎదిరించాడు ప్రభు. మనిషి రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు సాతానా అని పలుకగానే సాతాను విడిచిపెట్టి వెళ్ళాడు. మరలా శోధించాడు. ఎప్పుడైతే ప్రభు దేవుని వాక్యాన్ని మాట్లాడారో సాతానికి నిలవలేకపోయాడు. యేసుప్రభువుని విడిచి వెంటనే పారిపోయాడు. యేసుప్రభువు మనకు మాదిరికరంగా ఉన్నారు. సాతాను శోధించినప్పుడు ఏ విధంగా సాతాన్ని ఎదిరించాలనేది ప్రభు మనకు నేర్పించారు. సాతాను నిన్ను శోధిస్తూ ఉన్నప్పుడు అది శారీరకమైన శోధనైనా, మానసికమైన శోధనైనా, ఆత్మీయంగానైనా ఏదైనప్పటికీ కూడా దేవుని వాక్యాన్ని ఎత్తిపట్టి శత్రువుని ఎదిరించండి. వాక్యమైన దేవుణ్ణి ఎత్తిపట్టండి. ప్రతి వాగ్దానాన్ని ఎత్తిపట్టండి. వాడు ఏ శోధనతో నీ దగ్గరకు వస్తే దానికి సంబంధించిన వాగ్దానాన్ని ఎత్తిపట్టి శత్రువుని ఎదిరించండి. అప్పుడు వాడు మీ ఎదురు నుండి పారిపోతాడు. షూర్గా గొప్ప విజయాన్ని మీరు చూస్తారు. భయంకరమైన వ్యాధి మీకు ఎదురైనప్పుడు సాతానా, ఈ శరీరము నా ప్రభువుది, ప్రభు నా రోగాన్ని భరించారు సిలువలో, ఆయన నా కొరకు గాయపడ్డారు, నా గాయాన్ని మాన్పడానికి ఆయన నా కొరకు గాయపడ్డారు, యేసు పొందిన గాయములను బట్టి నిశ్చయముగా నేను స్వస్థత పొందుకుంటున్నాను, నిశ్చయముగా నా రోగమును నా యేసయ్య భరించారు, నేను భరించక్కర్లేదు, వెంటనే నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో సాతానా అని ఎదిరించండి. అద్భుతాన్ని చూస్తారు మీరు. ఆర్థిక భారాలతో మీరు నలిగిపోతూ ఉంటే నన్ను ధనవంతునిగా చేయడానికి నా ప్రభు దరిద్రుడిగా మారిపోయారు. నా ఆర్థిక భారాలన్నీ కూడా సిలువలో మోసారు. నేను తెలిసి తెలియక చేసిన ప్రతి పాపమును కూడా ఆయన మోసారు. కాబట్టి నేను విడుదల పొందటానికి ఆయన చెల్లించిన వెలను బట్టి అర్హురాలనయ్యాను. యేసు నా శాపాన్ని కొట్టివేశారు. అందువల్ల యేసునామములో నేను విడుదల పొందుకుంటున్నాను. సాతానా, నీవు నన్ను ఇక ఆర్థిక ఇబ్బందుల్లో ఉంచలేవు, యేసునామములో నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో అని సాతానుని ఎదిరించండి. వెంటనే విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. మీరు అద్భుతకరమైన విజయాన్ని పొందుకుంటారు. నీ కుటుంబంలో అలజడి సృష్టిస్తున్నాడేమో సాతాను. నిద్రలేని రాత్రులు మీరు గడుపుతూ ఉన్నారేమో. నీ బిడ్డలను శత్రువు వేధిస్తూ ఉన్నాడేమో. ఏదో శక్తి మా మీద ప్రయోగించబడింది, అందువల్లే మాకు ఈ అనారోగ్యాలు, అందువల్లే మాకు ఈ శోధనలు, అందువల్లే మాకు శాంతి లేదు, సమాధానం లేదు, నిద్రలేని రాత్రులు గడుపుతున్నాం, మేమెంతగానో ఏడుస్తూ ఉన్నామని ఒకవేళ మీలో ఎవరైనా అనుకుంటూ ఉంటే ఈరోజు దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. శత్రు బలం అంతటి మీద మీకు అధికారం ఇచ్చాను. ఏది ఎంత మాత్రమే హాని చేయడానికి వీల్లేదు. ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి. ఈ వాగ్దాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. శత్రువు మీ మీద దాడి చేసినప్పుడల్లా, మీకు భయం కలిగినప్పుడల్లా, మీ కుటుంబంలో అలజడి కలుగుతున్నప్పుడు ప్రతి సమయంలో కూడా దేవుని వాగ్దాన్ని ఎత్తిపట్టి పలకండి. శత్రువుతో చెప్పండి, నీవు మా కుటుంబాన్ని ఎంత మాత్రం బాధించలేవు, దేవుడు నీ మీద అధికారం ఇచ్చాడు మాకు, యేసునామములో నిన్ను పాతాళానికి త్రొక్కివేస్తున్నాను సాతానా అని మీ నోటితో పలికి సాతానుని త్రొక్కివేయండి. దేవునికి లోబడి ఉండండి. దేవుని చిత్తానుసారంగా జీవిస్తూ ఉండండి. సాతాను మీ ఇంట్లో ప్రవేశించడానికి అవకాశం లేకుండా మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోండి. మీ ఇంటిని పవిత్రపరచుకోండి. దేవుని కొరకు నమ్మకంగా జీవించండి. ప్రతి శత్రు శోధన నుండి మీరు విడిపించబడబోతున్నారు. నేను నా కుటుంబము ఇదే విధంగా సాతాను శోధనలో ఉన్నాం. మమ్మల్ని ఎంతగానో సాతాను వేధిస్తూ ఉన్నాడు, మా మీద ఏవో శక్తులు ప్రయోగించబడ్డాయని మీలో ఎవరైనా బాధపడుతూ ఉంటే ఈ వాగ్దాన్ని నేను నమ్ముతున్నాను, నేను విడుదల పొందుకుంటున్నాను ఈ రోజు అని విశ్వసించిన వారందరూ ఒక్క నిమిషం నాతో మోకరించినట్లయితే ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరి ఒక దినమును మాకు ఇచ్చారు, మరి ఒక ఆదివారం చూడడానికి సహాయం చేశారు. తండ్రి, నీకు వందనాలు. ఈరోజు మాకు వాగ్దానం ఇచ్చారు, పాములను తేళ్లను త్రొక్కడానికి
శత్రువు బలమంతటి మీద మీకు అధికారం ఇచ్చాను, భయపడకండి. ఇక ఏ శత్రువు మిమ్మల్ని ఏమీ చేయలేడు, మీకు హాని చేయలేడని వాగ్దానం ఇచ్చారయ్యా. ఎంతమంది వాగ్దానాన్ని నమ్ముతున్నారో అందరి జీవితాల్లో ప్రతి సాతాను శక్తుల నుండి విడిపించండి, ప్రతి శోధన నుండి విడిపించి గొప్ప విడుదల దయచేయండి తండ్రి. నీ వాక్యం ఎత్తిపట్టి సాతాన్ని ఎదిరించడానికి నీ శక్తిని దయచేయండి తండ్రి. ఆత్మీయ జ్ఞానము దయచేయండి నాయన. వారి నోట్లో భయం కలిగిన మాటలు, అవిశ్వాసపు మాటలు పలకకుండా విశ్వాసంతో మీరుస్తున్న వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థించే గొప్ప శక్తిని మీరు దయచేసి ముందుకు నడిపించండి నైనా. ప్రత్యేకంగా అనేక మంది బిడ్డలు వారి ప్రార్థన విన్నపాలు మాకు తెలియజేస్తున్నారు తండ్రి. ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరు చెప్పును జ్ఞాపకం చేసుకోనండి. ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా, సామాజికంగా ఎవరు ఏ విషయంలో దిగులుతో ఉన్నారో, ఎవరు ఏ శోధనలు అనుభవిస్తున్నారో ప్రతి శోధన నుండి విడిపిస్తున్నారని నమ్ముతున్నాను నైనా. ప్రత్యేకంగా ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరికీ మీరు తోడేయండి తండ్రి. నీ జ్ఞానమునివ్వండి, జ్ఞాపక శక్తితో నింపండి తండ్రి. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ కూడా చేతుల్లో పెడుతున్నాను. ఈ సంవత్సరం అంతా నీ కృపతో ముందుకు నడిపించండి. ఈ దినం ప్రారంభిస్తుండగా ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబంతరికి తోడేయండి, చేయి పట్టి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఏ చీకటి శక్తితో మీరు బాధింపబడుతున్నా, భయంకరమైన పీడకలలతో, ఆర్థిక బంధకాలు, అనారోగ్య బంధకాలు, ఇక ఏవైనప్పటికీ కూడా ఏ శోధన, ఏ భయము మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నా ఈరోజు దేవుడు వాగ్దానం ఇచ్చారు కదా, ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. శత్రు బలమంతటి మీద మీరు అధికారాన్ని పొందుకోబోతున్నారు. మీరు గొప్ప విడుదలను, గొప్ప శాంతిని పొందుకోబోతున్నారు. నమ్మిన వారందరూ ఆమెనని చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.